మధ్యప్రాచ్యంలో 3 నెలలుగా సాగుతున్న ఘోర యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తెరవెనక చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ 56 ఏళ్ల ముస్తఫా ఖమేనీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో ఒక లిఖిత పూర్వక సందేశాన్ని విడుదల చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్పై సాగుతున్న పోరాటాన్ని ఇస్లామిక్ ప్రతిఘటన సాధించిన ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ దేశం తన చీకటి ముగింపునకు అత్యంత వేగంగా చేరుకుంటోందని జోస్టిన్ చెప్పిన ఆయన, అమెరికా నశించాలి, ఇజ్రాయెల్ నశించాలి అనేవి ఇకపై ఇస్లామిక్ ప్రపంచం శాశ్వత నినాదాలుగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చిన ఖమేనీ, ఇరాన్ సాధించిన ఈ విజయ సందేశాన్ని ప్రపంచ దేశాల ముస్లింలకు చాటు చెప్పాలని ఇరాన్ హజ్ యాత్రికులను ప్రత్యేకంగా కోరారు. ఒక కొత్త ప్రాంతీయ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడానికి ఇస్లామిక్ దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఖమేనీ బలంగా వాదిస్తున్నారు. సరిగ్గా ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు అమెరికాతో అత్యంత కీలకమైన శాంతి చర్చలు జరుపుతున్న సమయంలోనే సర్వోన్నత నాయకుడి నుండి ఈ ఘాటు ప్రకటన వెలువడడం గమనార్హం. యుద్ధానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఎలాంటి పెద్ద లేదా శాశ్వత ఒప్పందం కుదిరే అవకాశం అస్సలు లేదని అటు అమెరికా, ఇటు ఇరాన్ దేశాలు రెండూ కూడా ముందే స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై కూడా అంతర్జాతీయంగా అనేక అనుమానాలు, ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మార్చి 8వ తేదీన ఇరాన్ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినప్పటి నుండి ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. కేవలం ఇలాంటి లిఖిత పూర్వక ప్రకటనలు మాత్రమే జారీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని క్షిపణి దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన పబ్లిక్ లోకి రావడం లేదనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ప్రకటన వెలువడడానికి కేవలం కొన్ని గంటల ముందే అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్లోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై సముద్రంలో మందు పాత్రల అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ సైనిక పడవలపై భీకర దాడులు నిర్వహించింది. ప్రాంతీయ భద్రతను, తమ దళాలను కాపాడుకోవడానికి ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా గట్టిగా సమర్థించుకుంటోంది. నిజానికి ఏప్రిల్ 8వ తేదీ నుండి ఇరు దేశాల మధ్య ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలు ఉన్నప్పటికీ అమెరికా జరిపిన ఈ తాజా వైమానిక దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ సుప్రీం లీడర్ ఇచ్చిన వార్నింగ్స్ చూస్తుంటే ఈ ఒప్పందం పూర్తిగా బలహీనపడి గల్ఫ్ రీజియన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతు గల గ్రూపులు ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.